టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ అయ్యాడు. టీమిండియా ఓటమికి కారణం గంభీర్ అంటూ మండిపడ్డాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నిన్న రెండో టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి కారణం గౌతమ్ గంభీర్ అని అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హర్షదీప్ సింగ్ లేకపోవటం, బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్ల టీమిండియా ఓడిపోయిందని అన్నాడు. టీ20 మ్యాచ్ లో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఆడాల్సిందేనని పేర్కొన్నాడు. కానీ హర్షదీప్ సింగ్ కాదని హర్షత్ రాణాను ఎందుకు తీసుకున్నారంటూ సీరియస్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఆడి ఉంటే ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చేదని పేర్కొన్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు హర్షదీప్ సింగ్ తీసుకున్నట్లు గుర్తు చేశాడు. ఇక ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ కు దగ్గరకు వస్తుంది. ఇలాంటి సమయంలో హర్షదీప్ సింగ్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. హర్షదీప్ సింగ్ ను కాదని హర్షత్ రాణాను తీసుకుంటే టీమిండియా ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నాడు అశ్విన్. బుమ్రా తుది జట్టులో ఉంటే సెకండ్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ ఉండాలని, బుమ్రా లేకపోతే హర్షదీప్ సింగ్ కీలక బౌలర్ అవుతాడని అశ్విన్ పేర్కొన్నాడు.